సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ కాసేపట్లో సమావేశం కానుంది. అమరావతిలో పలు పనులకు మంత్రిమండలి ఈ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అంతేకాకుండా డ్రోన్ పాలసీతో పాటుగా పలు సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్లో చర్చించనున్నారు. ఈ నెలలో అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రధాని మోదీ వచ్చే అవకాశం ఉండడంతో దానిపైన కేబినెట్లో చర్చించనున్నారు. కేబినెట్ భేటీకి సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సెక్రటేరియట్ వద్ద లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఏ టైంకి కేబినెట్ మీటింగ్ సమావేశం జరిగే అవకాశం ఉంది? ఇంకా ఏ అంశాలు చర్చకు వస్తున్నాయి? థ్యాంక్ యూ సతీష్. మరి కాసేపట్లో అంటే మరి కొద్ది నిమిషాల్లో కూడా ఏపీ కేబినెట్ భేటీ జరగబోతుంది. మరి కొద్దిసేపట్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయానికి చేరుకోబోతున్నారు. అయితే ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర మంత్రులు కూడా కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి రాగానే మరి కొద్ది నిమిషాల్లో కూడా ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో కూడా పలు కీలకమైన అంశాలపైన కూడా చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ఇప్పుడే మనం చూస్తున్న ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడే ఆయన సచివాలయానికి చేరుకున్నారు. మరి కొద్ది నిమిషాల్లో కూడా ఆయన మొదటి బ్లాక్లోని పై అంతస్తులో కూడా ఉండే సమావేశ మందిరంలో కూడా ఈ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే అయితే ఈరోజు జరిగే కేబినెట్ భేటీలో మనకు 9 అజెండాల అంశంగా కూడా ఈరోజు కేబినెట్ భేటీ చర్చించి వాటికి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇందులో చూసుకుంటే అయితే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం ఏదైతే ప్రత్యేకంగా ఒక జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. జలహారతి కార్పొరేషన్ ద్వారా కూడా ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు పైన కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ పోలవరం దీనికోసం కూడా జలహారతి కార్పొరేషన్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. దీనిపైన కూడా కేబినెట్ చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా ఏదైతే డ్రోన్ కార్పొరేషన్ ప్రస్తుతం చూసుకుంటే అది ఫైబర్ నెట్ దాంట్లో కూడా ఉంది. దాన్ని కూడా ఈ డ్రోన్ కార్పొరేషన్ కూడా దాన్ని విడిగా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఆ డ్రోన్ కార్పొరేషన్ నోడల్ ఏజెంట్గా ఉంటూ కూడా కార్పొరేషన్ పర్యవేక్షణలో డ్రోన్స్ కూడా మొత్తం రాష్ట్రంలో డ్రోన్ సంస్థలు ఏర్పాటు చేసే దానిపైన కూడా పర్యవేక్షణ ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా డ్రోన్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కేబినెట్లో ఈరోజు ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే అనకాపల్లి వద్ద డిఎల్పురం వద్ద క్యాప్టివ్ పోర్టు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈరోజు దానికి జరిగే సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించి ఈ క్యాప్టివ్ పోర్టు అంశం పైన కూడా ఈరోజు కేబినెట్లో ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ఏపీ పర్యాటక అభివృద్ధికి సంబంధించిన కొన్ని ప్రధానంగా చూసుకుంటే కొన్ని 3 స్టార్ హోటల్స్కి సంబంధించి కూడా 3 స్టార్ ఆ పైన ఉండే హోటల్స్కి సంబంధించి కూడా ఏదైతే అక్కడ బార్లు ఏర్పాటు చేసేందుకు కూడా అంటే వాళ్ళని ప్రోత్సహించే విధంగా కూడా బార్ లైసెన్స్ ప్రస్తుతం ఉన్న దానికంటే 20 లక్షలు తగ్గించి దాన్ని లైసెన్స్ ఫీజుగా నిర్ణయించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపైన కూడా ఈరోజు కేబినెట్ భేటీలో అదైతే బార్ లైసెన్స్కి సంబంధించి కూడా 20 లక్షలు నిర్ణయిస్తూ కూడా కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా చూసుకుంటే అలాగే ప్రధానంగా ఈ 2025కు సంబంధించి కూడా రాష్ట్రంలోని జర్నలిస్టులకు సంబంధించి కూడా మీడియా అక్రిడేషన్కి సంబంధించి కొన్ని నిబంధనలు రూపొందించారు. దానికి సంబంధించి కూడా జర్నలిస్టుకు త్వరలో కూడా కొత్త అక్రిడేషన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. దానిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే అలాగే దీంట్లో ప్రధానంగా చూసుకుంటే దీంతో పాటు మరికొన్ని అంశాలపైన కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే త్వరలో ఈ వచ్చే వారంలో కూడా ప్రధానమంత్రి మోడీ పర్యటించే అవకాశం ఉంటుంది. రాజధాని ప్రాంతంలో ఆయన శంకుస్థాపన చేసే కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈరోజు కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంటుంది. అంటే ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి ఇప్పుడు డేట్ ఫిక్స్ కాకపోయినా 2వ వారం కానీ 3వ వారం కానీ ప్రధాని పర్యటన ఉంటుందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే దీనిపైన కూడా ప్రభుత్వం ఏర్పాట్లపైన కసరత్తు చేస్తుంది. దీనిపైన కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంటుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.